గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక పెళ్లి పీటలెక్కున్న సింధు, హైదరాబాద్ని మనవాడనున్న స్టార్ షెట్లర్ వరుడు దత్తసాయి ఓ కంపెనీ ఈడి. 22న రాజస్థాన్ ఉదయ్పూర్లో వేడుక, 24న హైదరాబాద్లో రిసెప్షన్. క్రీడాకారిణి పివి సింధు పెళ్లి చేసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. హైదరాబాద్కి చెందిన ఓ కంపెనీ ఈడీని దత్తసాయి ఆయన పేరు. ఈ విధంగా త్వరలో పెళ్లి చేసుకుంటున్నట్టుగా చూడవచ్చు. కులోన్మాదానికి మహిళా కానిస్టేబుల్ బలి. కులాంతర వివాహం చేసుకుందని అక్కపై తమ్ముడి కక్ష. స్కూటీపై వెళ్తుండగా కారుతో ఆపై కొడవలితో దాడి, మెడ నరికి దారుణ హత్య. వివాహమైన 22 రోజులకే ఘోరం. కోట్ల విలువైన భూమి తగాదాలు కారణమేనా? అక్క కులాంతర వివాహం చేసుకోవడాన్ని తమ్ముడు జీర్ణించుకోలేకపోయాడు. ఆమె పెళ్లాడిన వ్యక్తి తమ ఊరి వాడే కావడంతో తలెత్తుకోలేకపోతున్నానని కక్ష పెంచుకున్నాడు. ఈ ఆగ్రహంతో ఉన్మాద స్థితికి చేరుకొని పథకం ప్రకారం దారి కాచి మరీ తోబుట్టువును వేటకడవిలితో నిర్దాక్షిణ్యంగా నరికి చంపాడు. ఈ కులోన్మాద హత్య రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని రాయపోల్లో జరిగింది. ఈ హత్యకు భూ తగాదాలు కూడా కారణమని స్థానికులు చెబుతున్నారు. హతిరాలి పేరు కొంగర నాగమణి, 28. ఆమె పోలీస్ కానిస్టేబుల్. తాను ఇష్టపడిన వ్యక్తిని పెళ్లాడిన 22 రోజులకే నిజంగా సొంత తమ్ముడు అక్కను హతమార్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో కక్ష పెంచుకొని ఇక్కడ అక్కను చంపేసినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఎకరం భూమి గురించి కూడా ఇక్కడ ఆమె పేరు మీద ఉందని, ఇక్కడ ఆ ఎకరం భూమి కూడా ఇవ్వడం ఇష్టం లేక కూడా ఆస్తి తగాదాల కారణాలు కూడా ఉన్నాయని అక్కడ వివరాలు కొంతమంది చెప్తున్నట్టుగా చూడొచ్చు. వాజేడు ఎస్ఐ ఆత్మహత్య. రిసార్ట్లో రివాల్వర్తో కాల్చుకొని బలవన్మరణం. 2020లో పోలీసు ఉద్యోగానికి ఎంపికైన హరీష్ 6 నెలలుగా వాజేడులో విధులు. ఆత్మహత్య సమయంలో ఆయనతో ఓ యువతి. వీరి మధ్య ప్రేమ, పెళ్లి కోసం ఒత్తిడి అంటూ కథనాలు. వ్యక్తిగత కారణాలతోనే ఎస్ఐ బలవన్మరణం. ఎస్పీ ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ 29 ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూసూరు జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రైవేట్ రిసార్ట్లో సోమవారం ఆయన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకున్నారు. తల కింది భాగం నుంచి తూటా వెళ్లడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. పేలుడు శబ్దం విన్న రిసార్ట్ సిబ్బంది గదిలోకి వెళ్లి చూడగా హరీష్ రక్తపు మడుగులో కనిపించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ ఆత్మహత్య కారణాలపై వదంతులు వ్యాపించాయి. పని ఒత్తిడి వల్లేనని తొలుత ప్రచారం జరగగా ప్రేమ వ్యవహారంతోనే అనే చర్చలు అక్కడ జరుగుతున్నాయంట. ఈ విధంగా వాజేడు ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఓ రిసార్ట్లో ఓ యువతితో ఉండగా ఈ విధంగా ఇక్కడ ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా రిసార్ట్లోని సిబ్బంది ముందుగా శబ్దం విని ఇక్కడ గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఎస్ఐ ఈ విధంగా ఆత్మహత్య చేసుకోబోవడం ఇక చర్చనీయాంశంగా ఉన్నట్టుగా ఇక్కడ ఎస్పీ వ్యక్తిగత కారణాలతోనే ఎస్ఐ బలవన్మరణం అన్నట్టుగా ఎస్పీ తెలియజేస్తున్నట్టుగా చూడొచ్చు. రైతులపైకి దూసుకెళ్లిన లారీ, 9 దుర్మరణం. మరో 9కి తీవ్ర గాయాలు, 2 విషమం. రంగారెడ్డి జిల్లా ఆలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతున్న రైతులపైకి లారీ. అప్రమత్తతతో కొందరికి తప్పిన ముప్పు. ఆలూరు వద్ద రైతులను ఢీకొట్టిన లారీ. బైక్పై తిరగబడ్డ బొలెరో వ్యాన్. 2 యువకుల మృతి. వికారాబాద్లో ఘటన. ఈ విధంగా రంగారెడ్డి జిల్లా ఆలూరు వద్ద ఇక్కడ లారీ కూరగాయలు అమ్ముకుంటున్న రైతు మార్కెట్లో రైతులపై ఇక్కడ దూసుకెళ్ళినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా అందులో 9 మరణించినట్టుగా చూసుకోవచ్చు. మరో 2కి ఇక్కడ ప్రమాదం సీరియస్గా ఉన్నట్టుగా చూడవచ్చు. 2 విషమ పరిస్థితుల్లో ఉన్నారంటే ఇక ఈ విధంగా లారీ ఈ విధంగా దూసుకెళ్లడంతో ఘోరం జరిగినట్టుగా చూడవచ్చు. బైక్పై తిరగబడ్డ బొలెరో వ్యాన్. 2 యువకుల మృతి. వికారాబాద్లో ఘటన. ఈ విధంగా బైక్పై తిరగబడ్డదంటే బొలెరో వ్యాన్. ఈ విధంగా దానికి 2 యువకులు మరణించినట్టుగా చూడవచ్చు. సర్పంచ్ ఎన్నికలకు సంక్రాంతి గంగిరెద్దుల్లా కొన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం వస్తున్నాయి. 10 సంవత్సరాల్లో ఏమీ చేయని పార్టీలు 10 నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నాయి. కర్రు కాల్చి వాత పెట్టాలి, విష ప్రచారం తిప్పికొట్టాలి. రుణమాఫీ భరోసాతో కొందరి గుండెల్లో పిడుగులు. ఫామ్ హౌస్లో పడుకున్నోళ్లకు మనశ్శాంతి లేదు. చిన్న ఆరోపణ కూడా లేకుండా టీజీపీఎస్సీ పనితీరు. త్వరలోనే గ్రూప్ 1 నియామక పత్రాలు అందజేస్తాం. ప్రపంచ పారిశ్రామిక ఆకర్షణ శక్తిగా తెలంగాణ. ఆరోగ్య ఉత్సవాలు. కోకాకోలా ఫ్యాక్టరీ ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. వైద్య ఆరోగ్య మంత్రి దామోదర పనితీరుకు కితాబు. ములుగులో కోకాకోలా పరిశ్రమ ప్రారంభంలో సీఎం రేవంత్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు.
విధంగా సర్పంచ్ ఎన్నికలకు సంక్రాంతి గంగిరెద్దుల్లా వస్తున్నారు కొన్ని రాజకీయ పార్టీ నాయకులు అన్నట్టుగా అప్రమత్తంగా ఉండాలన్నట్టుగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా ప్రజా ఉత్సవాల్లో భాగంగా పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా 10 సంవత్సరాల్లో చేయని అభివృద్ధి 10 నెలల సంవత్సరం గడిచిన ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు అన్నట్టుగా బీఆర్ఎస్ ఉద్దేశించినట్టుగా మాట్లాడుతున్నారు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళకు మనశ్శాంతి లేదని కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలకు ఈ విధంగా రుణమాఫీ రైతు భరోసాతో ప్రతిపక్ష పార్టీలకు గుండెల్లో పిడుగులు పడుతున్నాయన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఫామ్ హౌస్ చిన్న ఆరోపణ కూడా లేకుండా టీజీపీఎస్సీ పనితీరు నిర్వహిస్తున్నాం, అదేవిధంగా త్వరలోనే గ్రూప్ 1 నియామక పత్రాలు కూడా అందజేస్తాం, ప్రపంచ పారిశ్రామిక ఆకర్షణ శక్తిగా తెలంగాణ ఏర్పడబోతుంది అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆరోగ్య ఉత్సవాలు కోకాకోలా ఫ్యాక్టరీలో ప్రారంభంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. సంక్రాంతి పండుగకు గంగిరెద్దులు వస్తాయి, జోలెంలో బిచ్చం పడగానే పోతాయి. అలాగే ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు సర్పంచ్ ఎన్నికల కోసం వస్తున్నాయి, కాంగ్రెస్ సర్కార్ను బదనాం చేసి ఆ పార్టీలకు కర్రు కాల్చి వాత పెట్టాలి అంటూ బీఆర్ఎస్ బీజేపీలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 11వ ఏడాది అధికారంలో కొనసాగుతున్న బీజేపీ ఏం చేశాయని నిలదీశారు. 10 ఏళ్ల పాటు వాళ్ళు ఏం చేయలేనప్పుడు 10 నెలల్లోనే తాము ఎలా అభివృద్ధి చేయగలుగుతామని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయని, సర్కారుపై జరుగుతున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని, ప్రజా ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రజలదేనని వ్యాఖ్యానించారు. ప్రపంచ పారిశ్రామిక పెట్టుబడులకు ఆకర్షణ శక్తిగా తెలంగాణ వెలుగొందుతుందని, వ్యాపార అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గ్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో సోమవారం నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండతిమ్మాపూర్లో హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ HCCBకి చెందిన కంపెనీ ప్రారంభోత్సవంలో కూడా పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడేట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా బీజేపీ బీఆర్ఎస్ ఇప్పుడు సంక్రాంతి పండగకు గంగిరెద్దుల్లా వస్తున్నారు బిచ్చమెత్తుకోవడానికి. వీళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుబడుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఇక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ 10 సంవత్సరాల్లో చేయని బీఆర్ఎస్ వాళ్ళు ఒక 10 సంవత్సరాల్లో చేయని బీఆర్ఎస్ వాళ్ళు 11 సంవత్సరాల్లో చేయని కేంద్ర ప్రభుత్వం చేయని అభివృద్ధి మేము ఒక సంవత్సరం గడుస్తున్న కాలంలో ఏం అభివృద్ధి చేయగలం అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా కావాలని మాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ బీఆర్ఎస్ ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ప్రజలే మా ప్రభుత్వాన్ని కాపాడాలి, మేము చేస్తున్న కార్యక్రమాలను చూసి ప్రజలే ప్రతిపక్ష పార్టీలకు బీఆర్ఎస్ బీజేపీలకు బుద్ధి చెప్పాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ప్రజా ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గ్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో సోమవారం నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండతిమ్మాపూర్లో హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ HCCBకి చెందిన కంపెనీ ప్రారంభోత్సవంలో పాల్గొని ఈ విధంగా మాట్లాడేట్టుగా చూసుకోవచ్చు. లేబర్లెస్ పంపకానికి ఓకే, విభజన వివాదం, తెలుగు రాష్ట్రాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం, క్లాస్ 3-4 ఉద్యోగుల చేరికకు మరో 45 రోజులు, వాణిజ్య పన్నులు ఎక్సైజ్ నిధుల వివాదాలు కొలిక్కి, విద్యుత్ బకాయిలు షెడ్యూల్ 9పై రాని పరిష్కారం, విభజన సమస్యలపై సిఎస్ల నేతృత్వంలో భేటీ, 15 అంశాలపై సుదీర్ఘ చర్చ, డ్రగ్స్పై సంయుక్త కమిటీ, తెలంగాణ నడుమ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నడుమ 861 కోట్ల లేబర్ సెస్ నిధుల పంపకంపై ఏకాభిప్రాయం కుదిరింది. వాణిజ్య పన్నులు ఎక్సైజ్ నిధుల పంపకాలకు సంబంధించిన వివాదాలపై చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. అలాగే రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీకి మరో 45 రోజుల సమయం ఇవ్వాలని సోమవారం మంగళగిరి ఏపీలోని ఏపీఐఐసి భవనంలో జరిగిన ఉన్నత స్థాయి అధికారుల కమిటీ భేటీలో నిర్ణయించారు. ఏపీ తెలంగాణ మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం నిమిత్తం జరిగిన ఈ సమావేశానికి ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, తెలంగాణ సీఎస్ శాంతికుమారి అధ్యక్షత వహించారు. మొత్తం రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కావాల్సిన సమస్యలు 15 ఉండగా లేబర్ సెస్ పంపకాలు, ఉద్యోగుల విధంగా లేబర్ సెస్ పంపకానికి ఓకే, విభజన వివాదం, తెలుగు రాష్ట్రాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం, క్లాస్ 3-4 ఉద్యోగుల చేరికకు మరో 45 రోజులు, వాణిజ్య పన్నులు ఎక్సైజ్ నిధుల వివాదాలు కొలిక్కి, విద్యుత్ బకాయిలు షెడ్యూల్ 9పై రాని పరిష్కారం, విభజన సమస్యలపై సిఎస్ల నేతృత్వంలో భేటీ, 15 అంశాలపై సుదీర్ఘ చర్చ, డ్రగ్స్పై సంయుక్త కమిటీ. ఈ విధంగా లేబర్ సెస్ పంపకానికి ఓకే. ఈ విధంగా ఇరు రాష్ట్రాల సిఎస్లు, ఇటు శాంతికుమారి అటు ఆంధ్రప్రదేశ్ సిఎస్
నీరబ్ కుమార్ ప్రసాద్ ఇద్దరు ఏపీలో సమావేశమై వివిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి చెందిన పంపకాలపై ఒక కొలిక్కి వచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా సమస్యల పరిష్కారానికి గాను ఇరు రాష్ట్రాల సీఎస్లు కూర్చొని సమావేశమైనట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా వివిధ కొన్ని అంశాలపై కొలిక్కి వచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఇంకా కొన్ని ఇతర అంశాలపై ఇంకా చర్చ నడుస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా చర్చలు కొనసాగుతున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా పంపకానికి సంబంధించి కెనడా వద్దంటుంది. తాత్కాలిక పర్మిట్లపై ఉన్న 50 లక్షల మంది భవిత ప్రశ్నార్థకం. వచ్చే ఏడాది ఆఖరుకు ముగియనున్న వారి పర్మిట్ల గడువు. విద్యార్థులు గడువు పెంచుకోవచ్చు. వలస చట్టాలపై దూకుడు. ఆర్థిక ఇబ్బందులతో శాశ్వత తాత్కాలిక రెసిడెన్స్లో భారీ కోత. కెనడా వద్దంటుంది. తాత్కాలిక పర్మిట్లపై ఉన్న 50 లక్షల మంది భవిత ప్రశ్నార్థకం. వచ్చే ఏడాది ఆఖరుకు ముగియనున్న వారి పర్మిట్ల గడువు. విద్యార్థులు గడువు పెంచుకోవచ్చు. వలస చట్టాలపై దూకుడు. ఆర్థిక ఇబ్బందులతో శాశ్వత తాత్కాలిక రెసిడెన్స్లో భారీ కోత. విధంగా కెనడా ప్రభుత్వం ఈ విధంగా విద్యార్థులను అక్కడి నుంచి పంపించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. విద్యార్థుల గడువు ముగియడంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. పర్మిట్ల గడువు వచ్చే ఏడాది ఆఖరుకు ముగియనున్న వారి పర్మిట్ల గడువు. విధంగా తాత్కాలిక పర్మిట్లపై 50 లక్షల మంది భవిత ప్రశ్నార్థకం ఉంది. ఈ విధంగా కెనడా వద్దంటున్న కారణంగా ఈ విధంగా ఎవరైతే అక్కడ వలస వచ్చి చదువుకుంటున్నారో విద్యార్థులు ఇతర ప్రాంతాల నుంచి దేశాల నుంచి వచ్చి అక్కడ స్థిరపడి వివిధ వృత్తుల్లో ఉంటున్నారో వాళ్ళకు గడువు విధిస్తున్నట్టుగా చూసుకోవచ్చు అక్కడి ప్రభుత్వం. ఈ విధంగా అక్కడ నివసిస్తున్న వారిపై ఇతర దేశాల నుంచి వచ్చి నివసిస్తున్న వారిపై కొన్ని ఆంక్షలు వేస్తున్నట్టుగా చూడొచ్చు కెనడా ప్రభుత్వం. వాననీటి సంపుల డిజైన్ మార్చండి. హైదరాబాద్లో 141 చోట్ల సంపులను నిర్మించండి. వానాకాలానికి పూర్తి చేయండి. అధికారులకు సీఎం ఆదేశాలు. వాననీటి సంపుల డిజైన్ మార్చండి. హైదరాబాద్లో 141 చోట్ల సంపులను నిర్మించండి. వానాకాలానికి పూర్తి చేయండి. అధికారులకు సీఎం ఆదేశాలు. ఈ విధంగా సంపుల గురించి సీఎం ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. 141 సంపులను హైదరాబాద్లో నిర్మించాలన్నట్టుగా వానాకాలం నాటికల్లా అవి డిజైన్ వారి నిర్మాణాలు పూర్తి కావాలన్నట్టుగా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఇది మా రికార్డు. 75 ఏళ్ల స్వతంత్ర భారత రాష్ట్ర చరిత్రలో ఏ రాష్ట్రం ఒకే ఏడాదిలో 50,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ గొప్ప చరిత్ర సృష్టించింది. ఏడాదిలో 835 కోట్లను సీఎంఆర్ఎఫ్ కింద ప్రజలకు ఇచ్చాం. ఇదొక రికార్డు. ఎవరు అడ్డుపడినా డిఎస్సి నిర్వహించి 55 రోజుల్లోనే నియామక పత్రాలు అందించాం. మొదటి ఏడాదిలోనే 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేశాం. సీఎం రేవంత్ రెడ్డి. విధంగా 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం ఒకే ఏడాదిలో 50,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇదే విధంగా సంవత్సరం గడిచిన కారణంగా ఈ విధంగా వాళ్ళు ఉద్యోగ అవకాశాలు ఇచ్చినాం. అదేవిధంగా ఎవరు అడ్డుపడినా కూడా డిఎస్సి నిర్వహించి 50,000 టీచర్ ఉద్యోగాలు ఇచ్చినాము అన్నట్టుగా ఈ విధంగా డిఎస్సి నిర్వహించి 55 రోజుల్లో నియామక పత్రాలు అందించాం. మొదటి ఏడాదిలోనే 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేశాం అని ఈ విధంగా 50,000 ఉద్యోగాలు ఏడాదిలో 835 కోట్లను సీఎంఆర్ఎఫ్ కింద ప్రజలకు ఇచ్చారు. 835 కోట్లను సీఎంఆర్ఎఫ్ కింద ప్రజలకు అందించాం. అదేవిధంగా 50,000 ఉద్యోగాలు ఇచ్చాం. డిఎస్సి నిర్వహించి నియామక పత్రాలు 55 రోజుల్లోనే అందించడం అని ఈ విధంగా 25 లక్షల మంది రైతులకు కోట్ల రుణమాఫీ 21,000 కోట్ల రుణమాఫీ చేసి తీరినాం. ఈ విధంగా ఏడాది గడిచిన కాలంలోనే ఇవన్నీ గొప్ప పనులు చేసుకొచ్చినాం. ఈ విధంగా భారతదేశ చరిత్రలోనే ఇక్కడ మా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి. బిల్డ్ నౌగా టీజీ బీపాస్ 5 నిమిషాల్లో డిజైన్లకు అనుమతి. ఏఆర్తో భవనాలు లేఅవుట్ల వీక్షణ. జీవోల నిబంధనల కోసం ఏఐ సేవలు. తొలుత జిహెచ్ఎంసీలో పరిచయం. ఫిబ్రవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా. బిల్డ్ నౌగా టీజీ బీపాస్ 5 నిమిషాల్లో డిజైన్లకు అనుమతి. ఏఆర్తో భవనాలు లేఅవుట్ల వీక్షణ. జీవోల నిబంధనల కోసం ఏఐ సేవలు. తొలుత జిహెచ్ఎంసీలో పరిచయం. ఫిబ్రవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా. ఈ విధంగా బిల్డ్ నౌగా టీజీ బీపాస్. ఈ విధంగా బిల్డింగ్ పర్మిషన్లు లేఅవుట్ల పర్మిషన్లకు ఈ విధంగా 5 నిమిషాల్లో దాన్ని పర్మిషన్ తీసుకోవడానికి టెక్నాలజీని తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా ఏఐ సహకారంతో జీవోల నిబంధనల కోసం ఏఐ సేవలు. ఏఆర్తో భవనాలు లేఅవుట్ల వీక్షణ. తొలుత జిహెచ్ఎంసీలో పరిచయం. జిహెచ్ఎంసీ తరఫున ఈ విధంగా దీన్ని అమలు చేస్తారంటే తర్వాత ఫిబ్రవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద హైదరాబాద్లో మొదట దీన్ని
ప్రకటిస్తారు. దాని తర్వాత హైదరాబాద్లో దీన్ని పనిచేసి దీని మీద దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా బిల్డింగ్ ఏదైతే లేఅవుట్లు ప్రభుత్వం ఇవ్వాల్సిన పర్మిషన్ల గురించి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన ఆమోదం లభించడానికి ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్టు చూడొచ్చు. 10 రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ ఇండ్లు 10 రోజుల్లో మంజూరు చేయబోతున్నట్టుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేస్తారు. జగన్పై కేసుల వివరాలన్నీ ఇవ్వండి, ఏ కోర్టులో ఏమేం కేసులున్నాయో తెలపండి, విచారణ ఏ దశలో ఉందో పట్టికగా అందించండి, 2 వారాల్లో సమగ్ర అఫిడవిట్లు దాఖలు చేయండి, దర్యాప్తు సంస్థలకు సుప్రీంకోర్టు ఆదేశం, కేసుల విచారణలో జాప్యంపై అసహనం, తదుపరి విచారణ ఈ నెల 13కు వాయిదా. ఈ వైసీపీ అధ్యక్షుడు ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించిన సమగ్ర వివరాలు అందించాలని సిబిఐ ఈడీలను దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. జగన్ బెయిల్ను రద్దు చేయాలని, కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ మాజీ ఎంపీ, ఏపీ అసెంబ్లీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గత ఏడాది నవంబర్ 1న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని, తెలంగాణ సిబిఐ కోర్టులో విచారణ మందకోడిగా సాగుతుందని, అందుకే విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేసి రోజువారీ విచారణ జరపాలని ఆ పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. ఆ పిటిషన్ విధంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి జగన్ అక్రమాస్తుల కేసును వివిధ పెండింగ్లో పడిపోయింది. అతని బెయిల్ను కొట్టివేయాలి, బెయిల్ను అరెస్ట్ చేయాలన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్టుగా చూసుకోవచ్చు. ప్రస్తుత ఏపీ అసెంబ్లీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ సుప్రీంకోర్టులో గత ఏడాది నవంబర్ 1న పిటిషన్ వేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా సుప్రీంకోర్టు ఇప్పుడు స్పందిస్తూ దానిపై ఈడీకి, సిబిఐకి ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. జగన్ అక్రమాస్తుల కేసులో వివరాలన్నీ మాకు పంపించాలన్నట్టుగా, సమగ్ర నివేదిక ఇవ్వాలన్నట్టుగా సుప్రీంకోర్టు కోరినట్టుగా చూడొచ్చు. తదుపరి విచారణ నెల 13కు వాయిదా వేసినట్టుగా చూసుకోవచ్చు. కేసుల విచారణలో జాప్యంపై అసహనం వ్యక్తం చేస్తుంది సుప్రీంకోర్టు. ఫుట్బాల్ మ్యాచ్ రణరంగం, ఆఫ్రికా దేశం గినీలో 125 మంది మృతి, తీవ్ర వివాదానికి దారితీసిన రిఫరీ నిర్ణయం. ఈ విధంగా ఆఫ్రికా దేశంలో గినీలో 125 మంది మృతి చెందిన స్టేడియంలో ఫుట్బాల్ ఆట ఆడుతుండగా రిఫరీ తీసుకున్న నిర్ణయం వల్ల ఇరు టీముల అభిమానులు ఈ విధంగా గొడవలు చెలరేగిన కారణంగా ఇరువురు దాడి చేసుకోవడంలో రెండు టీముల వాళ్ళు ఈ విధంగా 120 మంది చనిపోయారని ఇక్కడ ఈ పేపర్లో ఇస్తారు. ఈ విధంగా తీవ్ర వివాదానికి దారితీసిన రిఫరీ నిర్ణయం అని చూడొచ్చు మనం. మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచండి, నేటి వరకు ఏటూరు నాగారంలోనే ఉంచండి, ఫోరెన్సిక్ నిపుణులతోనే పోస్టుమార్టం చేయించారా, శవ పరీక్షలో పాల్గొన్న వారి వివరాలు ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఎన్కౌంటర్లో చనిపోయిన 7 మావోయిస్టుల మృతదేహాలను మంగళవారం వరకు ఏటూరు నాగారం ఆసుపత్రిలోనే భద్రపరచాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన భర్త మల్లయ్య మృతదేహాన్ని చూసేందుకు పిటిషనర్ కాల్వల ఐలమ్మకు అనుమతి ఇవ్వాలని చెప్పింది. అలాగే పోస్టుమార్టంలో పాల్గొన్న డాక్టర్లు, ఫోరెన్సిక్ నిపుణుల వివరాలను అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి విధంగా హైకోర్టులో పిటిషన్ వేసారు. ఈ విధంగా ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టులకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఈ విధంగా ఆ మృతదేహాలను చూడనివ్వడం లేదని వాళ్ళు హైకోర్టును సంప్రదించగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. ములుగు అటవీ ప్రాంతంలో చనిపోయిన 7 మావోయిస్టులకు సంబంధించి మృతదేహాలను పోస్టుమార్టం చేసిన హాస్పిటల్లోనే, ఏటూరు నగరంలోని హాస్పిటల్లోనే భద్రపరచాలి, అక్కడి నుంచి ఎక్కడికి తరలించరాదని ఇక్కడ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడొచ్చు. విశ్వ బ్రాహ్మణులను ఒకటిగానే లెక్కించండి, రాష్ట్ర సర్కారుకు హైకోర్టు ఆదేశాలు. విశ్వ బ్రాహ్మణులను ఒకటిగానే లెక్కించండి, రాష్ట్ర సర్కారుకు హైకోర్టు ఆదేశాలు. విధంగా కులానికి సంబంధించి హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులు, వీటితోనే కాంగ్రెస్ ఏడాది పాలన మోసాగించడం సీఎం రేవంత్ రెడ్డి నైజం. మాట మార్చడంలో ఆయనకు పిహెచ్డి. అరాచక పాలనపై 7న ఛార్జిషీట్ హరీష్. కార్యకర్తలపై అక్రమ కేసులు సహించాం. చేనేతపై జీఎస్టీని రాష్ట్రం చెల్లించాలి కవిత. మోసం, దగా, వంచనకు రేవంత్ రెడ్డి ఏడాది పాలనే నిలువెత్తు నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అధికారం కోసం ప్రజల్ని మోసగించడం ఆయన నైజమని ఆరోపించారు. ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులతోనే కాంగ్రెస్ ఏడాది పాలన సాగిందని ధ్వజమెత్తారు. సోమవారం తెలంగాణ భవన్లో హరీష్ మీడియాతో మాట్లాడారు. గతంలో 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఉన్న రైతు బంధునే ఇవ్వడం లేదని విమర్శించారు. కౌలు రైతులకు ఇస్తామని సీఎం ఓవైపు చెబుతుండగా మరోవైపు వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం రైతు భరోసా డబ్బులపై రైతు, కౌలు రైతు మాట్లాడుకోవాలని విధంగా
ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులతోటే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ హరీష్ రావు మాట్లాడుతున్నారు మీడియా సమావేశంలో. తెలంగాణ భవన్లోని మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలతోటే నడుస్తుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. ఈ విధంగా ఇప్పటివరకు ఎన్నికల ముందు గతంలో ఇక్కడ 3 సార్లు ఇవ్వాలి రైతు బంధు అన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన సీఎం అయినాక ఇవ్వాల్సిన రైతు బంధు కూడా ఇవ్వలేదు. ఈ విధంగా ఇప్పటివరకు రైతు భరోసాపై ఒక క్లారిటీ లేదు. రైతులకు ఇవ్వాలన్నా కౌలుదారులకు ఇవ్వాలన్నా భూస్వాములకు ఇవ్వాలన్నా అనే చర్చ నడుస్తుండగా ఈ విధంగా రేవంత్ రెడ్డి అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ ఈ విధంగా దాంతోనే నడిపిస్తున్నారు ప్రభుత్వాన్ని అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గురించి హరీష్ రావు. కుమారుడికి బైడెన్ క్షమాభిక్ష, ఆయుధ కొనుగోలు, పన్ను ఎగవేత కేసుల్లో ఊరట, దిగిపోయే ముందు సంచలన నిర్ణయం. ఈ విధంగా జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు ప్రస్తుతం కొనసాగుతున్నాడు. ఈ విధంగా దిగిపోయే ముందు పదవి కాలం ముగిస్తుండగా ఇంకా కుమారుడిని పలు కేసుల నుంచి బయటపడేసినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఆయుధ కొనుగోళ్లు, పన్ను ఎగవేత కేసుల్లో ఊరట, దిగిపోయే ముందు సంచలన నిర్ణయం. ఈ విధంగా కుమారుడిని కాపాడుకుంటున్నట్టుగా చూడొచ్చు జో బైడెన్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.